అల్లు అర్జున్ అరెస్ట్. నటించిన 'పుష్ప 2' సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్న ఘటనలో తీవ్రంగా గాయపడ్డ 9 ఏళ్ల బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండట్లేదు. ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో దిల్సుఖ్ నగర్ కి చెందిన రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. 9 సంవత్సరాల వయసున్న ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చికిత్స పొందుతున్నారు. రేవంత్ రెడ్డి సభలో ప్రసంగించిన అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అనుమతి లేకుండా బాధ్యతారహితంగా సంధ్యా థియేటర్ కు వెళ్లడం సరికాదని, అది తప్పుడు సమాచారమని అన్నారు. ఇదొక యాక్సిడెంట్ మాత్రమేనని, ఇందులో ఎవరి తప్పు లేదని చెప్పారు. సంధ్యా థియేటర్ వద్ద రోడ్ షో చేయలేదని, పోలీసులు డైరెక్షన్ లోనే థియేటర్ కు వెళ్లానని అన్నారు. ఈ ప్రెస్ మీట్ తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, శాసన మండలి సభ్యుడు బల్మారి వెంకట్, విప్ ఆది శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. అల్లు అర్జున్ లో పశ్చాత్తాపం ఏమాత్రం కనిపించడం లేదని విమర్శించారు. పోలీసులను సైతం తప్పు పట్టేలా వ్యవహరించారంటూ ఏసీపీ విష్ణుమూర్తి మండిపడ్డారు. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగినట్లు పోలీసులు ఎవరూ తనకు చెప్పలేదంటూ అల్లు అర్జున్ తేల్చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ నగర పోలీసులు దీన్ని వెలుగులోకి తీసుకొచ్చినట్లు చెప్తున్నారు. మొత్తంగా 2 సీసీటీవీ ఫుటేజ్లు విడుదలయ్యాయి. ఒక దానిని విడివి 33 సెకండ్లు, మరొక దాని విడివి 54 సెకండ్లు. పోలీసులతో పాటు ఆయన వ్యక్తిగత బౌన్సర్లు స్వయంగా ఆయనను బయటకి తీసుకొని రావటం 2 ఫుటేజ్ లో స్పష్టంగా కనిపించింది. అల్లు అర్జున్ తో పాటు హీరోయిన్ రష్మిక కూడా ఇందులో కనిపించారు. అల్లు అర్జున్ అరెస్ట్. నటించిన 'పుష్ప 2' సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్న ఘటనలో తీవ్రంగా గాయపడ్డ 9 ఏళ్ల బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండట్లేదు. ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో దిల్సుఖ్ నగర్ కి చెందిన రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. 9 సంవత్సరాల వయసున్న ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చికిత్స పొందుతున్నారు. రేవంత్ రెడ్డి సభలో ప్రసంగించిన అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అనుమతి లేకుండా బాధ్యతారహితంగా సంధ్యా థియేటర్ కు వెళ్లడం సరికాదని, అది తప్పుడు సమాచారమని అన్నారు. ఇదొక యాక్సిడెంట్ మాత్రమేనని, ఇందులో ఎవరి తప్పు లేదని చెప్పారు. సంధ్యా థియేటర్ వద్ద రోడ్ షో చేయలేదని, పోలీసులు డైరెక్షన్ లోనే థియేటర్ కు వెళ్లానని అన్నారు. ఈ ప్రెస్ మీట్ తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, శాసన మండలి సభ్యుడు బల్మారి వెంకట్, విప్ ఆది శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. అల్లు అర్జున్ లో పశ్చాత్తాపం ఏమాత్రం కనిపించడం లేదని విమర్శించారు. పోలీసులను సైతం తప్పు పట్టేలా వ్యవహరించారంటూ ఏసీపీ విష్ణుమూర్తి మండిపడ్డారు. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగినట్లు పోలీసులు ఎవరూ తనకు చెప్పలేదంటూ అల్లు అర్జున్ తేల్చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ నగర పోలీసులు దీన్ని వెలుగులోకి తీసుకొచ్చినట్లు చెప్తున్నారు. మొత్తంగా 2 సీసీటీవీ ఫుటేజ్లు విడుదలయ్యాయి. ఒక దానిని విడివి 33 సెకండ్లు, మరొక దాని విడివి 54 సెకండ్లు. పోలీసులతో పాటు ఆయన వ్యక్తిగత బౌన్సర్లు స్వయంగా ఆయనను బయటకి తీసుకొని రావటం 2 ఫుటేజ్ లో స్పష్టంగా కనిపించింది. అల్లు అర్జున్ తో పాటు హీరోయిన్ రష్మిక కూడా ఇందులో కనిపించారు. అల్లు అర్జున్ అరెస్ట్. నటించిన 'పుష్ప 2' సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్న ఘటనలో తీవ్రంగా గాయపడ్డ 9 ఏళ్ల బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండట్లేదు. ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో దిల్సుఖ్ నగర్ కి చెందిన రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. 9 సంవత్సరాల వయసున్న ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చికిత్స పొందుతున్నారు. రేవంత్ రెడ్డి సభలో ప్రసంగించిన అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అనుమతి లేకుండా బాధ్యతారహితంగా సంధ్యా థియేటర్ కు వెళ్లడం సరికాదని, అది తప్పుడు సమాచారమని అన్నారు. ఇదొక యాక్సిడెంట్ మాత్రమేనని, ఇందులో ఎవరి తప్పు లేదని చెప్పారు. సంధ్యా థియేటర్ వద్ద రోడ్ షో చేయలేదని, పోలీసులు డైరెక్షన్ లోనే థియేటర్ కు వెళ్లానని అన్నారు. ఈ ప్రెస్ మీట్ తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, శాసన
శాసన మండలి సభ్యుడు బల్మారి వెంకట్, విప్ ఆది శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. అల్లు అర్జున్ లో పశ్చాత్తాపం ఏమాత్రం కనిపించడం లేదని విమర్శించారు. పోలీసులను సైతం తప్పు పట్టేలా వ్యవహరించారంటూ ఏసీపీ విష్ణుమూర్తి మండిపడ్డారు. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగినట్లు పోలీసులు ఎవరూ తనకు చెప్పలేదంటూ అల్లు అర్జున్ తేల్చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ నగర పోలీసులు దీన్ని వెలుగులోకి తీసుకొచ్చినట్లు చెప్తున్నారు. మొత్తంగా 2 సీసీటీవీ ఫుటేజ్లు విడుదలయ్యాయి. ఒక దాని విడివి 33 సెకండ్లు, మరొక దాని విడివి 54 సెకండ్లు. పోలీసులతో పాటు ఆయన వ్యక్తిగత బౌన్సర్లు స్వయంగా ఆయన్ను బయటకి తీసుకొని రావటం 2 ఫుటేజ్ లో స్పష్టంగా కనిపించింది. అల్లు అర్జున్ తో పాటు హీరోయిన్ రష్మిక కూడా ఇందులో కనిపించారు. అల్లు అర్జున్ అరెస్ట్. నటించిన పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్న ఘటనలో తీవ్రంగా గాయపడ్డ 9 ఏళ్ల బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండట్లేదు. ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో దిల్సుఖ్ నగర్ కి చెందిన రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. 9 సంవత్సరాల వయసున్న ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చికిత్స పొందుతున్నారు. రేవంత్ రెడ్డి సభలో ప్రసంగించిన అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అనుమతి లేకుండా బాధ్యతారహితంగా సంధ్యా థియేటర్ కు వెళ్లడం సరికాదని, అది తప్పుడు సమాచారమని అన్నారు. ఇదొక యాక్సిడెంట్ మాత్రమేనని, ఇందులో ఎవరి తప్పు లేదని చెప్పారు. సంధ్యా థియేటర్ వద్ద రోడ్ షో చేయలేదని, పోలీసులు డైరెక్షన్ లోనే థియేటర్ కు వెళ్లానని అన్నారు. ఈ ప్రెస్ మీట్ తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, శాసన మండలి సభ్యుడు బల్మారి వెంకట్, విప్ ఆది శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. అల్లు అర్జున్ లో పశ్చాత్తాపం ఏమాత్రం కనిపించడం లేదని విమర్శించారు. పోలీసులను సైతం తప్పు పట్టేలా వ్యవహరించారంటూ ఏసీపీ విష్ణుమూర్తి మండిపడ్డారు. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగినట్లు పోలీసులు ఎవరూ తనకు చెప్పలేదంటూ అల్లు అర్జున్ తేల్చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ నగర పోలీసులు దీన్ని వెలుగులోకి తీసుకొచ్చినట్లు చెప్తున్నారు. మొత్తంగా 2 సీసీటీవీ ఫుటేజ్లు విడుదలయ్యాయి. ఒక దాని విడివి 33 సెకండ్లు, మరొక దాని విడివి 54 సెకండ్లు. పోలీసులతో పాటు ఆయన వ్యక్తిగత బౌన్సర్లు స్వయంగా ఆయన్ను బయటకి తీసుకొని రావటం 2 ఫుటేజ్ లో స్పష్టంగా కనిపించింది. అల్లు అర్జున్ తో పాటు హీరోయిన్ రష్మిక కూడా ఇందులో కనిపించారు. అల్లు అర్జున్ అరెస్ట్. నటించిన పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్న ఘటనలో తీవ్రంగా గాయపడ్డ 9 ఏళ్ల బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండట్లేదు. ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో దిల్సుఖ్ నగర్ కి చెందిన రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. 9 సంవత్సరాల వయసున్న ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చికిత్స పొందుతున్నారు. రేవంత్ రెడ్డి సభలో ప్రసంగించిన అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అనుమతి లేకుండా బాధ్యతారహితంగా సంధ్యా థియేటర్ కు వెళ్లడం సరికాదని, అది తప్పుడు సమాచారమని అన్నారు. ఇదొక యాక్సిడెంట్ మాత్రమేనని, ఇందులో ఎవరి తప్పు లేదని చెప్పారు. సంధ్యా థియేటర్ వద్ద రోడ్ షో చేయలేదని, పోలీసులు డైరెక్షన్ లోనే థియేటర్ కు వెళ్లానని అన్నారు. ఈ ప్రెస్ మీట్ తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, శాసన మండలి సభ్యుడు బల్మారి వెంకట్, విప్ ఆది శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. అల్లు అర్జున్ లో పశ్చాత్తాపం ఏమాత్రం కనిపించడం లేదని విమర్శించారు. పోలీసులను సైతం తప్పు పట్టేలా వ్యవహరించారంటూ ఏసీపీ విష్ణుమూర్తి మండిపడ్డారు. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగినట్లు పోలీసులు ఎవరూ తనకు చెప్పలేదంటూ అల్లు అర్జున్ తేల్చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ నగర పోలీసులు దీన్ని వెలుగులోకి తీసుకొచ్చినట్లు చెప్తున్నారు. మొత్తంగా 2 సీసీటీవీ ఫుటేజ్లు విడుదలయ్యాయి. ఒక దాని విడివి 33 సెకండ్లు, మరొక దాని విడివి 54 సెకండ్లు. పోలీసులతో పాటు ఆయన వ్యక్తిగత బౌన్సర్లు స్వయంగా ఆయన్ను బయటకి తీసుకొని రావటం 2 ఫుటేజ్ లో స్పష్టంగా కనిపించింది. అల్లు అర్జున్ తో పాటు హీరోయిన్ రష్మిక కూడా ఇందులో కనిపించారు. అల్లు అర్జున్ అరెస్ట్. నటించిన పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్న ఘటనలో తీవ్రంగా గాయపడ్డ 9 ఏళ్ల బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండట్లేదు. ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో దిల్సుఖ్ నగర్ కి చెందిన రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. 9 సంవత్సరాల వయసున్న ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్
యూనిట్ లో చికిత్స పొందుతున్నారు. రేవంత్ రెడ్డి సభలో ప్రసంగించిన అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అనుమతి లేకుండా బాధ్యత రహితంగా సంధ్య థియేటర్ కు వెళ్లడం సరికాదని, అది తప్పుడు సమాచారమని అన్నారు. ఇదొక యాక్సిడెంట్ మాత్రమేనని, ఇందులో ఎవరి తప్పు లేదని చెప్పారు. సంధ్య థియేటర్ వద్ద రోడ్ షో చేయలేదని, పోలీసులు డైరెక్షన్ లోనే థియేటర్ కు వెళ్లానని అన్నారు. ఈ ప్రెస్ మీట్ తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, శాసన మండలి సభ్యుడు బల్మారి వెంకట్, విప్ ఆది శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. అల్లు అర్జున్ లో పశ్చాత్తాపం ఏమాత్రం కనిపించడం లేదని విమర్శించారు. పోలీసులను సైతం తప్పు పట్టేలా వ్యవహరించారంటూ ఏసీపీ విష్ణుమూర్తి మండిపడ్డారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగినట్లు పోలీసులు ఎవరూ తనకు చెప్పలేదంటూ అల్లు అర్జున్ తేల్చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ నగర పోలీసులు దీన్ని వెలుగులోకి తీసుకొచ్చినట్లు చెప్తున్నారు. మొత్తంగా 2 సీసీటీవీ ఫుటేజ్లు విడుదలయ్యాయి. ఒక దాని విడివి 33 సెకండ్లు, మరొక దాని విడివి 54 సెకండ్లు. పోలీసులతో పాటు ఆయన వ్యక్తిగత బౌన్సర్లు స్వయంగా ఆయనను బయటకి తీసుకొని రావటం 2 ఫుటేజ్ లో స్పష్టంగా కనిపించింది. అల్లు అర్జున్ తో పాటు హీరోయిన్ రష్మిక కూడా ఇందులో కనిపించారు. అల్లు అర్జున్ అరెస్ట్. నటించిన పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్న ఘటనలో తీవ్రంగా గాయపడ్డ 9 ఏళ్ల బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండట్లేదు. ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో దిల్సుఖ్ నగర్ కి చెందిన రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. 9 సంవత్సరాల వయసున్న ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో పీడియాట్రిక్ ఇన్సెంటివ్ కేర్ యూనిట్ లో చికిత్స పొందుతున్నారు. రేవంత్ రెడ్డి సభలో ప్రసంగించిన అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అనుమతి లేకుండా బాధ్యత రహితంగా సంధ్య థియేటర్ కు వెళ్లడం సరికాదని, అది తప్పుడు సమాచారమని అన్నారు. ఇదొక యాక్సిడెంట్ మాత్రం